ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా తరచుగా వినిపించే పేరు షార్ట్ సర్క్యూట్. విద్యుత్లో షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతూ ఉంటారు. అసలు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? తరచుగా దీని వల్లనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఉన్న అన్ని విద్యుత్ ఉపకరణాలను కలిపి ఓ సర్క్యూట్ అంటారు. వీటిలో ఏ ఒక్క ఉపకరణం పాడైనా అక్కడ విద్యుత్కి అంతరాయం ఏర్పడుతుంది లేదా అధిక విద్యుత్ ప్రవహిస్తుంది. దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటారు. సాధారణంగా ఇంట్లో ఒక్కో విద్యుత్ ఉపకరణానికి ఒక్కో కెపాసిటీ వైర్ వాడుతూ ఉంటాం. ఉదాహరణకు ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, లైట్లు, ఫ్యాన్లకి కామన్గా ఒకే తరహా వైరింగ్ ఉంటుంది. అదే మోటార్ లేదా ఏసీ లాంటి పెద్ద ఉపకరణాలకి వేరే సైజు వైర్ వాడుతూ ఉంటారు. ఈ వైర్ కెపాసిటీల్లో తేడా ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే విద్యుత్ ఉపకరణం సామర్థ్యానికి తగ్గట్టు వైర్ వాడకపోవటం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఇలా షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల అక్కడ మంటలు ఏర్పడతాయి. ఎప్పుడైతే మంటలు ఏర్పడతాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వస్తువులకి ఆ మంటలు అంటుకుంటాయి. ఫలితంగా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. షార్ట్ సర్క్యూట్ నివారించడానికి ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఎంసీబీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. సరైన ఎంబీసీ వ్యవస్థ ఏర్పాటు చేయటం వల్ల ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందో అక్కడి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా మంటలు రాజుకోవటం లాంటివి జరగవు. కరెంట్ ఎక్కడుంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. మనం ఇంట్లో వాడే విద్యుత్ ఉపకరణాల్లో ఏదైనా అంతర్గతంగా సమస్యలుంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఇన్సులేషన్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. కరెంటు వైర్లు తడి ప్రదేశంలో ఉన్నట్లయితే అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. వైర్ల నాణ్యత సరిగ్గా లేకపోవటం లేదా ఆ వైర్లు విద్యుత్ ఉపకరణానికి టచ్ అయినప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఈ కారణాల వల్లనే ఇల్లు లేదా ఆఫీసుల్లో షార్ట్ సర్క్యూట్లు జరుగుతూ ఉంటాయి. మరి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి సర్క్యూట్కు ఎంబీసీ లాంటి ప్రొటెక్టివ్ డివైజులు పెట్టుకోవాలి. దీంతో పాటు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేయాలి. దీన్నే సర్వీస్ మెయింటెనెన్స్ అంటారు. ఎలక్ట్రీషియన్ను పిలిచి కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో వస్తువులు, వైరింగ్, స్విచ్ బోర్డు లాంటివి చెక్ చేయాలి. ఇల్లు కట్టినప్పుడు వైరింగ్ చేయటం సహజం. ఇంట్లో పాటు అది కూడా శాశ్వతం అనుకుంటారు చాలామంది. కానీ వైర్లని కనీసం 5 ఏళ్ళకు ఒకసారైనా మార్చితే మంచిదంటున్నారు నిపుణులు. ఇంటి మొత్తానికి ఒక ఎంబీసీ కాకుండా ప్రతి గదికో ఎంబీసీ పెట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ నివారించవచ్చు అంటున్నారు. ఏ రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయితే ఆ రూమ్ వరకు విద్యుత్ సరఫరా కట్ అవుతుందన్నమాట. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇల్లు లేదా ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే చాలామంది ఈ విషయాల్ని పట్టించుకోరు. ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఆ కరెంట్ ఎలా ప్రవహిస్తోంది, ఇంట్లో వాడుతున్న ఉపకరణాలు ఎంతవరకు సేఫ్, సరైన ప్రమాణాలు పాటిస్తున్నామా లేదా అనేది ఎవరూ చూడరు. నిజానికి ఈ అంశాలపై చాలామందికి అవగాహన తక్కువ. పాత ఇంట్లో ఒకప్పుడు 2 ఫ్యాన్లు 2 లైట్లు ఉండేవి. ఆ తర్వాత టీవీ, మిక్సీ, ఫ్రిడ్జ్ లాంటివి వచ్చి చేరుతున్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు గీజర్, ఏసీ లాంటివి పెడుతున్నారు. కొత్త విద్యుత్ ఉపకరణాలు ఇంట్లో చేరుతున్నాయి. కానీ విద్యుత్ని సరఫరా చేసే వైరింగ్ మాత్రం పాతదే. ఇల్లు కట్టినప్పుడు పెట్టినదే. ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో విద్యుత్ ఉపకరణాల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వైరింగ్పై భారం పడుతుంది. గతంలో ఎలాంటి వైర్లు వేశారు, అవి వీటన్నిటిని తట్టుకోగలవా లేదా అనేది తెలుసుకోవాలి. అప్పుడే ఇంట్లో సురక్షితంగా ఉండగలం. పాతింట్లో విద్యుత్ సామాన్లు ఎక్కువ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వైరింగ్ మార్చాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.